గోదావరి గనిలో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఒక దళిత మహిళపై ఏఐటీసీ నాయకులు ఆమెను కొట్టడం జరిగింది. ఆమెను కొడితే రక్తాలు గారడం జరిగింది. ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అది మహిళలు అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చేసుకునే ఒక నాయకులు ఏఐటీసీలో కొనసాగుతూ వాళ్ళు అధికారంలో ఉంటూ ఇష్టం వచ్చినట్టు మహిళలపైనే రక్షణ లేకుండా మహిళా కార్మికులని కూడా చూడకుండా మళ్ళీ దళిత మహిళలని కూడా చూడకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళను నానా వేధింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ గారు ఈ పద్ధతి తప్పు. ఈ మహిళలపై సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఇప్పుడే ఒకటే కాదు చాలాసార్లు కూడా చాలా మహిళలపై కూడా ఇటువంటి వేధింపులు చేస్తున్నారు. కాబట్టి మరి ఈ పద్ధతి సరైనది కాదు. కాబట్టి అతను అండగా నిలబడితే మా మీద దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పేసి అక్బర్ అనే ఏఐటీసీ కేంద్ర కమిటీ సభ్యుడు సార్పై ఆరోపణలు చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇతను సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ కోసం కూడా సార్ దగ్గరికి పోయి కలవడం జరిగింది. అరే మీరే పెద్ద నాయకులు, మీకు నాయకుడు ఉన్నాడు, సీతారామయ్య గారు ఉన్నారు, మరి మీ యొక్క పెద్ద మీకు సంఘం ఉన్నది కాబట్టి మీరు అక్కడ చేసుకోవాలి కానీ నా దగ్గరికి ఎట్లా వస్తారని చెప్పేసి కూడా సారు చెప్పడం జరిగింది. మరి అది దృష్టిలో పెట్టుకొని మరి సారు దుష్ప్రచారం చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఆమెనే వచ్చి ఎవరి మీద అయితే ఆమె మీద అత్యాచారం జరిగింది, వాళ్ళ మీద ఆమెను కొట్టడం జరిగింది, ఆమెను ఇబ్బందులకు గురి చేసిందని చెప్పేసి ఆమెనే చెప్పింది. కాబట్టి ఆమె ఒక మహిళా కార్మికురాలు చెప్తేనే కదా మరి మన రియాజ్ అహ్మద్ గారు స్పందించి ఈ పద్ధతి కాదని చెప్పేసి కొత్తగూడెం నుంచి మొదలు పెడితే గోలెటి వరకు కూడా మన యొక్క కార్మికులు ఇది తప్పు అని చెప్పేసి ఖండనలు ఇస్తున్నారు. మరి మీరు చెయ్యనప్పుడు మీరు మా మీద మాకేం పనిపాట లేదు, మీరు మా మంచోళ్ళు అని చెప్పేసి ఆమెతో చెప్పండి. మా వాడు దుష్ప్రచారం చేస్తారు, ఆపచారం, మీ పనే అది. మేము ఎక్కడైతే హెచ్ఎంఎస్ అయితే ఉన్నది, మా హెచ్ఎంఎస్ కార్మికులకు మేము గెలిచినా ఓడినా కార్మిక క్షేత్రంలో ఉండి మా యొక్క నాయకుడు పనిచేస్తూ ఉంటాడు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా రియాజ్ అన్న మాకు ఈ పని ఉన్నది, మమ్మల్ని మాకు ఈ యొక్క కార్మికుడు ఈ విధంగా ఉన్నది, ఈ మేనేజ్మెంట్ నుంచి ఈ యొక్క అధికారులు మమ్మల్ని వేదన చేస్తారని చెప్తే వెంటనే అక్కడ వాలిపోయి యాక్సిడెంట్ జరిగినా ఎక్కడ జరిగినా కూడా స్పందించి అక్కడ పోయి వాళ్ళ కార్మిక సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది. మరి మాట్లాడు తప్ప దుష్ప్రచారం మీరేం చేస్తారు? మరి అమ్మాయిలను వేధించుడు బరాబరే, మళ్ళీ అంటేనేమో తప్పుడు చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం కూడా మీ వంతేనా? మళ్ళీ దాని మీద ఒక స్టేట్మెంట్లు పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము చేసినాము, మేము అది మా మీద ఉట్టిగానే బురద చల్లుతారు, ఉట్టిగానే ఎందుకు కానీ నిప్పుంటేనే కదా పొగ వచ్చేది. మీ మీద అమ్మాయి వచ్చి స్టేట్మెంట్ చెప్పింది, మిమ్మల్ని శిక్షించాలి, మిమ్మల్ని సస్పెండ్ చేయాలి, పార్టీని సస్పెండ్ చేయాలి, మీ మీద పోలీసు కేసు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు వచ్చి రోడ్ల మీద కూడా వాళ్ళు ధర్నా చేస్తారు. మరి ఇదంతా తప్ప? మరి మావాడు తప్పు చేసినట్టు ఎట్లున్నది? ఇది పద్ధతులు మానుకోవాలి. మడ్డెల్ల అనే వ్యక్తి ఆయన కూడా ఏం చేసిండు అనేది కూడా పేపర్ స్టేట్మెంట్ ద్వారా కూడా చెప్తాం. ఆయన ఏం చేసిండు అనేది కూడా మాకు తెలుసు. మళ్ళీ ఆయన ఆత్మసాక్షి కూడా ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఆయన మరి ఉట్టిగానే వచ్చి ఏదో అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ భాయ్ ఎక్కడున్నా కానీ మంచి కోసమే, కార్మికుల కోసమే కొట్లాడుతూ అంటాడు. అది తప్ప కార్మికులు అందరికీ రకరకాల సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతోటి వాళ్ళు చేయనప్పుడు మా రియాజ్ అహ్మద్ గారి దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఇట్లున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సరే భాయ్, నువ్వు కార్మికునివి, మాకు మా సంఘంతో పని లేదు, నువ్వు కార్మికునివి అయితే సరిపోతానని చెప్పేసి మావాడు దాన్ని స్పందించి వాళ్లకు న్యాయం చేసే దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి అటని మీద ఇటువంటి తప్పుడు ఆరోపణలు మీరు చేస్తారు, ఇది సరైన పద్ధతి కాదు. మీరు గెలవలేదంటారు, మీరు గెలుచుడు ఎక్కడిది? మీకు టీఆర్ఎస్ వాళ్ళు మద్దతు చేస్తే మీరందరూ ఆ పార్టీ ఈ పార్టీ రెండు పార్టీలు ఒకటై మీరు గెలవడం జరిగింది. మీకు ఇప్పటికి కూడా మీరు గెలవడానికి కూడా గెలిచిన తర్వాత కూడా మీకు సభ్యత్వం కూడా సింగరేణి వాళ్ళు ఆత్రేసం కూడా ఇవ్వలేదు. మీరు ఏమో నాయకత్వం చేస్తారో మాకైతే అర్థం చేస్తలేరు. కార్మికులు చూస్తారు గెలవలేదు అంటారు. మరి గెలిచిన వాళ్ళు మీరు ఏం చేస్తారు? అమ్మాయిలను వేధించుడా? అని పద్ధతులు మార్చుకోర్రి. ఇష్టం వచ్చినట్టు చేస్తే మా హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకుడు కానివ్వండి, మా యొక్క నాయకులం కానీ, మా కార్మికులు కానీ మేము ఊరుకోమని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాం.